హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు కామన్ నౌన్స్ నేర్చుకుందాం. పూర్తిగా కొన్ని ఉదాహరణలతో మంచి పిక్చర్స్తో మీకు నేర్పిస్తాను. పదాలు, మీనింగ్స్, అలాగే దాని యొక్క యూసేజ్ కూడా నేర్చుకుందాం. మరి ఎందుకు లేటు, పదండి నేర్చుకుందాం. కామన్ నౌన్. వాట్ ఈజ్ ఎ కామన్ నౌన్? కామన్ నౌన్ అంటే ఏమిటి తెలుసుకుందాం. ఏ కామన్ నౌన్ దట్ రిఫర్స్ టు ఏ జనరల్ కేటగిరీ ఆఫ్ థింగ్స్ రాదర్ దాన్ a specific unique entity. It's a word that can be used to describe any member of a particular group or class. మొదటిగా కొన్ని కామన్ నౌన్ తెలుసుకుందాం. ఫుడ్ అండ్ డ్రింక్, వీటి గురించి తెలుసుకుందాం. వాటర్. వాటర్ అంటే లిక్విడ్ ఫర్ డ్రింకింగ్ అని అర్థం ఇంగ్లీష్లో. ఐ డ్రింక్ వాటర్ ఎవ్రీ డే. మరొక మాట బ్రెడ్. బ్రెడ్ అంటే మీనింగ్ ఫుడ్ మేడ్ ఫ్రమ్ ఫ్లోర్. ఐ ఈట్ బ్రెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ ఆపిల్. ఆపిల్ అంటే టైప్ ఆఫ్ ఫ్రూట్. ఎగ్జాంపుల్, షీ లైక్స్ ఆపిల్స్. చికెన్, టైప్ ఆఫ్ మీట్. హీ ఈట్స్ చికెన్ ఫర్ డిన్నర్. నెక్స్ట్ నేర్చుకుందాం రైస్. రైస్ అంటే టైప్ ఆఫ్ గ్రెయిన్. దే ఈట్ రైస్ విత్ దేర్ మీల్స్. తరువాత మాటలు యానిమల్స్. యానిమల్స్ కోసం తెలుసుకుందాం. డాగ్, టైప్ ఆఫ్ పెట్. ఐ హ్యావ్ ఎ డాగ్. క్యాట్, type of pet. She has a cat. Horse, type of animal. He rides a horse. Cow, type of farm animal. Ante avu. I see cows on the farm. Pig, type of farm animal. Udaharana, they eat pork from pigs. Objects. Book, written or printed work. We read books. మేము పుస్తకాలు చదువుతాం. Chair, piece of furniture. You sit on a chair. Table, piece of furniture. They eat at a table. Bed, piece of furniture. I sleep in a bed. Car, vehicle. I drive a car. Places. Home, place where one lives. మనం నివసించే ఇల్లు. I live at home. School, పాఠశాల. Place for education. We go to school. Hospital, ఆసుపత్రి. Place for medical care. He goes to the hospital. Park, public green area. I play in the park. Beach, coastal land. We go to the beach. తరువాత people and relationships. ప్రజలు, బంధాల గురించి నేర్చుకుందాం. Family, group of related people అంటే కుటుంబం. I love my family. Friend, మిత్రుడు, స్నేహితుడు. Person with whom one has a close relationship. He has friends. Teacher, person who educates. Guruvu, upadhyayudu. I learn from my teacher. Doctor, వైద్యుడు. Person who provides medical care. He is a doctor. తరువాత student, person who learns. విద్యార్థి. I am a student. తరువాత మాట నేర్చుకుందాం. క్వాలిటీస్ అండ్ స్టేట్స్లో కూడా కొన్ని కామన్ నౌన్స్ ఉన్నాయి. ఇవి కూడా కొన్ని నేర్చుకుందాం. హ్యాపీనెస్, పాజిటివ్ ఇమోషనల్ స్టేట్. ఐ ఫీల్ హ్యాపీనెస్. సాడ్నెస్, నెగటివ్ ఇమోషనల్ స్టేట్. షీ ఫీల్స్ సాడ్నెస్. యాంగర్, స్ట్రాంగ్ ఇమోషనల్ state. He feels anger. Fear,
Emotional state of anxiety. They feel fear. Love. Strong positive emotional state. I feel love. తరువాత మాటలు నేర్చుకుందాం. ఈవెంట్స్ అండ్ యాక్షన్స్. పార్టీ, సోషల్ గ్యాదరింగ్. I attend parties. Wedding, ceremony of marriage. He attends weddings. Birthday, పుట్టినరోజు. Anniversary of birth. She celebrated her birthday. Holiday, day of celebration. They take holidays. Trip, journey or travel. She takes trips. తరువాత నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇందులో కూడా కొన్ని కామన్ నౌన్స్ ఉంటాయి, తెలుసుకుందాం. సన్, స్టార్ దట్ గివ్స్ లైట్. వెలుగునిచ్చే తార. ద సన్ షైన్స్. మూన్, న్యాచురల్ సాటిలైట్. సహజ సిద్ధమైనటువంటి ఉపగ్రహం. ద మూన్ గ్లోస్. ట్రీ, ప్లాంట్ విత్ ఏ సింగిల్ స్టెమ్. ఐ సీ ట్రీస్. Flower, plant that produces colorful blooms. She likes flowers. River, natural flowing water, nadi. I swim in rivers. Buildings and structures. House, building for living. నివసించడానికి ఉండేటువంటి దాన్ని ఇల్లు అంటాం. I live in a house. Building, structure with walls and a roof. చుట్టూ గోడలు, రూఫ్ ఉన్నదాన్ని బిల్డింగ్ అంటారు. హీ వర్క్స్ ఇన్ ఎ బిల్డింగ్. బ్రిడ్జ్, స్ట్రక్చర్ దట్ స్పాన్స్ అ గ్యాప్. హీ క్రాసెస్ బ్రిడ్జెస్. రోడ్, పాత్ ఫర్ వెహికల్. వాహనాలు వెళ్ళడానికి ఉపయోగించేదాన్ని రోడ్ అంటారు. దే డ్రైవ్ ఆన్ రోడ్స్. ఎయిర్పోర్ట్, ప్లేస్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్. ఐ ట్రావెల్ త్రూ ఎయిర్పోర్ట్. ఈ కామన్ నౌన్స్ అన్ని చక్కగా నేర్చుకోండి. పదాలు నేర్చుకోవడం అంటే జ్ఞానాన్ని సంపాదించడమే. మొదటిగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే పదాలన్నీ బాగా నేర్చుకోవాలి. అప్పుడే మనం చక్కగా మంచి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ బాయ్.